నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. తుఫాన్ కారణంగా జిల్లాలలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ కృతికా శుక్లా. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. ఏనుపాలెం రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. కళాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవి వివిధ రంగాల్లో నైపుణ్యం పొందిన కళాకారులకు పూలమాలలు, దృశ్యాలతో సత్కరించి కళాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీవ్రతపై ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లలోని వ్యక్తులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. పల్నాడు జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు పులిచర్ల అంజిరెడ్డి వినుకొండలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ కాదు, ప్రజాసేవ కావాలి అని నినాదిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రజల హక్కు కాబట్టి వెంటనే ప్రైవేటీకరణను రద్దు చేసి పేద పిల్లలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాసరావు ముఖ్య గమనిక జారీ చేశారు. మొంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తడిసిన కరెంట్ స్తంభాలను, విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను ముట్టుకోవద్దని తెలిపారు. తడి చేతులతో స్విచ్లు ఆన్ చేయరాదని, చిన్న పిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలని ఏడీఈ కోరారు. పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా వినుకొండలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు పోటెత్తి శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీపకాంతులతో ఆలయాలు వెలిగిపోగా లయాకారుడి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లో బారులు తీశారు. వినుకొండ ఏనుపాలెం రోడ్డులోని ఓ నర్సింగ్ హోం సమీపంలో ఉన్న రోడ్డు డివైడర్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వినుకొండలోని నసరాపేట రోడ్డులో గల శివాలయంలో స్వామివారి 3 సవర్ల బంగారు రుద్రాక్ష మాల కనిపించకుండా పోయిందని దేవస్థానం కమిటీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బాలకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి గంటల వ్యవధిలోనే బంగారాన్ని కనుగొని దేవస్థానం కమిటీ వారికి అప్పగించారు. దీంతో కమిటీ వారు, భక్తులు వినుకొండ పోలీసులను అభినందించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.